రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడు, అదేవిధంగా జగిత్యాల జిల్లా సెక్రటరీ రామాంజనేయులకు ఈ సందర్భంగా ఒకసారి మనం అందరం చప్పట్లతో వెల్కమ్ చేస్తున్నాం. అలాగే వివిధ జిల్లాటువంటి కోటేశ్వరి సెక్రటరీ వారందరూ కూడా సుస్వాగతం. బాలికల్లో ఒక ఆత్మ సంరక్షణ పెంపొందించడంతో పాటు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్న ఒక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఖేలో ఇండియా కార్యక్రమం ప్రతి సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా జగిత్యాల జిల్లా అసోసియేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రఘుగారు మరియు రోడ్డు అధ్యక్షుడు సాయి, అదేవిధంగా ఇంకా చేస్తున్న మనం ఆరాటం మనం ఈరోజు వివిధ జిల్లాల నుంచి దాదాపు 300 మందికి పైగా బాలబాలికలు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఒకసారి చెప్పడంలో అందరూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి ఈవెంట్ జగిత్యాలలో రావడం, మరి భద్రాద్రి కొత్తగూడెం నుండి వచ్చే క్రీడాకారులు, భువనగిరి లాంగ్ డిస్టెన్స్, మహబూబ్ నగర్, సూర్యాపేట్, సిరిసిల్ల, జగిత్యాల వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి కార్యక్రమం రావడం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఖేలో ఇండియా. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక మంచి ప్రణాళిక, ముఖ్యంగా యువత విద్యార్థులకు ఆత్మరక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ ఏంటి సెల్ఫ్ డిఫెన్స్. ఈ క్రీడల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, అందులో సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఇంపార్టెంట్. దానికోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం అస్మితా ఖేలో ఇండియా ఈ కార్యక్రమం ఈవెంట్. సో మరి మీ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం మార్నింగ్ ఉదయం నుండే పోటీలు ప్రారంభం కావడం, మరి ముఖ్య అతిథిగా డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఇప్పుడే రావడం జరిగింది. ప్రారంభం చేసుకున్నాం. ముఖ్యమైన స్ట్రాంగ్ అయిపోతాం, శారీరకంగా ఫిట్ అయిపోతాం, దృఢంగా తయారవుతాం. దృఢంగా తయారైతే ఏమవుతుంది, శక్తివంతమైపోతుంది. మనం ఏ డిసీజ్ కూడా మనం అటాక్ చేయలేదు, స్ట్రాంగ్ అయిపోతాం. ఇంకా ఇంకేం బెనిఫిట్స్, మానసికంగా ఉల్లాసభరితంగా ఉంటుంది, మెంటల్గా ఉల్లాసంగా తయారు. అంటే ఈ గేమ్స్ వల్ల ఏమవుతుందంటే మనం ఉన్న స్ట్రెస్, యాంగ్జైటీ, ఒత్తిడి, ఆందోళన వెళ్ళిపోతాయి. అంతే కదా, క్రీడలు ఒత్తిడి, ఆందోళన వెళ్ళిపోతే ఏమవుతుంది, ఉల్లాసంగా ఆనందంగా తయారు, ప్రశాంతంగా తయారు. సో మెనీ బెనిఫిట్స్. ఇంకా ఎవరు చెప్పగలుగుతారా బెనిఫిట్స్? ఎందుకు ఈ స్పోర్ట్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటో చెప్పాల్సి మేము తెలంగాణ రాష్ట్రం రాకముందు పోరాడుతూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను అధ్యక్షుడు కావడం జరిగింది. అప్పటి నుంచి మన గవర్నమెంట్లో రికగ్నిషన్ కావడం కోసం చాలా ఎంత కష్టపడడం అనేది చాలామందికి విషయం, తెలంగాణ రాష్ట్రం అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పటి వరకు మనకైతే అందరికీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ స్పోర్ట్స్ సర్టిఫికేట్, ప్రతి సర్టిఫికేట్ మీకు వాల్యుబుల్ సర్టిఫికేట్. ఎందుకంటే మేము మా యొక్క బాడీ మెంబర్, మా జనరల్ సెక్రటరీ మైపాల్, ఇక్కడ మేము ఎంత ఆర్గనైజ్ చేస్తారో ఒక మాకు యాంటీ అసోసియేషన్ ఉంది, కూడా వాళ్ళతో కొట్లాడుతూ ఈ యొక్క కిక్ బాక్సింగ్ స్టేజ్లో నిలబెట్టడం అంటే మాకు చాలా గర్వంగా మాకు అనిపిస్తారు. ఎందుకంటే ప్లస్ దాంట్లో మన జగిత్యాల జిల్లాలో ప్రతి దాదాపుగా పార్టిసిపేషన్ చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే బయట పంపడానికి కొంచెం పేరెంట్స్ రావాలి, పోవాలి, చిన్నపిల్లలు పంపాలంటే మీకు ఇబ్బందికరంగా పడతారు. తక్కువ మంది మన ఇప్పుడు 10 మందిని సెలెక్ట్ చేసాలో 1-2 మాత్రమే వస్తున్నారు. కాబట్టి నాకు మన వనితల దగ్గర తక్కువ మంది వచ్చినారు. కాబట్టి నాకు నా మనసులో ఏమనిపించిందంటే అస్మితా ఖేలో ఇండియా మన అందరికీ, మన జగిత్యాలలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న అందరికీ ఈ సర్టిఫికేట్ అందరికీ ఉపయోగపడాలి భవిష్యత్తులో అని చెప్పేసి నేను మరి ఎక్కువ ఉన్న
జనాభా ఉన్న దేశాలే లేవు ఇప్పుడున్నటువంటి పొజిషన్లో. ఒక రష్యా, ఒక ఈవెన్ చైనా మనకంటే అంటే ఈక్వల్గా జనాభా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దాంట్లో యూత్ అనేది పర్సెంటేజ్ అనేది లేదు. మీ అందరినీ కూడా చిన్నపిల్లలందరూ ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోజులలో మన విద్యా విధానం లోపల స్పోర్ట్స్కు చాలా వెనుకబాటు ఉన్నటువంటి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి ఖేలో ఇండియా ప్రోగ్రాం ద్వారా మరి పిల్లలకు ఎంతో మరి వాళ్ళకు అభివృద్ధి కొరకు గవర్నమెంట్ కృషి చేస్తుంది. దాంట్లో భాగంగానే యాక్చువల్గా ఇంతకుముందు డాక్టర్ రఘు గారు చెప్పినట్టు ఇది అఫీషియల్ ప్రోగ్రామ్. మరి దీనికి ఇటువంటి పెద్ద ప్రోగ్రాంకు వారికి సారథ్యం వహిస్తున్నటువంటి కృష్ణ గారిని, మరి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే గారిని, తర్వాత ఇంత ఒడిదుడుకుల్లో కూడా మరి ఇంతమంది పిల్లలను నిజంగా డిస్ట్రిక్ట్ కోచెస్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు వాళ్ళ యొక్క టీంతో ఇంత కష్టపడి మరి మీ అందరినీ తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చినందుకు తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, అదేవిధంగా ఖేలో ఇండియా, అస్మిత అనే పేరుతో ఉమెన్ లోపల క్రీడలను వారి లోపల ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి మన భారతదేశ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఖేలో ఇండియాలో భాగంగా అస్మిత అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ ఉమెన్ త్రూ యాక్షన్ అని మరి ఈ ప్రోగ్రాం పెట్టి జైత్యాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఎన్ని వసతులు కల్పించిన కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మిత్రులు మంచాల కృష్ణ గారికి, ఈ కిక్ బాక్సింగ్ ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇటు అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిల కోసం ఏర్పాటు చేస్తూ రేపటి నాడు జరగబోయే లాస్ ఏంజల్స్లోని ఒలింపిక్స్లో మన యువత మంచి మెడల్స్ సాధించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఖేలో ఇండియా ద్వారా కావచ్చు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ద్వారా కావచ్చు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా జైత్యాల్లో అండర్ 18 వరకు కూడా ఈరోజు ఇక్కడ కిక్ బాక్సింగ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. కొందరు పిల్లలు గెలవచ్చు, కొందరు ఓడిపోవచ్చు, బట్ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలా సంతోషం. ఎక్కడో ములుగు మహబూబాబాద్ నుంచి మహబూబ్నగర్ నుంచి యాదాద్రి ఆదిలాబాద్ వరకు కూడా ఈరోజు పిల్లలు పాల్గొన్నారు. ఆ వచ్చిన పిల్లలందరినీ కూడా చాలా జాగ్రత్తగా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర అప్పయ్యే బాధ్యతలు తీసుకున్న ఈ వేదిక పైన ఉన్న ఎంతోమంది శ్రమిస్తున్న మా యువ వారికి వివిధ హోదాల్లో ఉన్న వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. 300 మంది పిల్లలు 33 జిల్లాల నుంచి ఈ జైత్యాల ఉద్యమాల గడ్డ ఇక్కడ తీసుకురావడం, ఒక చైతన్యవంతమైన ప్రాంతంలో ఈ ఖేలో ఇండియాకి సంబంధించిన ఈ కిక్ బాక్సింగ్ ఈవెంట్ను ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి జగిత్యాల ప్రజల పక్షాన మీ అందరు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి మా తమ్ముళ్ళు మీడియా ద్వారా జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో వస్తే అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ చిన్నారులను చూసి వివిధ ప్రాంతాల్లో వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకు ఒకవైపు ఆత్మరక్షణ కోసం, శారీరకంగా మానసికంగా దృఢపడడానికి కోసం ఈ కిక్ బాక్సింగ్ అందరికి కూడా నేర్పిస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ప్రభుత్వం కూడా దీనికి అన్ని విధాలు సహకరిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా మిత్రులు మంచాల కృష్ణ గారు ఇంత మంచి వారి సొంత ఫంక్షన్ హాల్ను 2 రోజుల కోసం ఇవ్వడం, మిగతా మిత్రుల సహకారంతో భోజనం అవన్నీ ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. మరొకసారి దీంట్లో పాల్గొన్న చిన్నారులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ
తీసుకొచ్చిన తల్లిదండ్రులకు ఆర్గనైజర్లకు జగిత్యాల శాసనసభ్యునిగా స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. స్టేట్ లీగ్ అండ్ సెలక్షన్ మీట్ తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 7 సంవత్సరాల వయసు నుంచి 18 సంవత్సరాల వయసున్న అమ్మాయిల కోసం ఏర్పాటు చేసి అదేవిధంగా సెలక్షన్ ఏర్పాటు చేసిన స్థానిక ఆర్గనైజర్స్ ఇప్పుడు మనం ఈ కిక్ బాక్సింగ్ 25-26 ఖేలో ఇండియా ఆఫ్రికా ప్రోగ్రాంను ప్రారంభించాల్సిందిగా జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని మరియు ముఖ్యమంత్రి రఘు గారిని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.